సత్రమండ రూపంబు 7 గండాల మీద 7 లింగాల మీద తొలతది నామరా గుజలి రూపంబు వెనకది నామరా ఏక చిత్తారి గొడుగు రే పల్లె చెన్నై తిరుగటి తిరుగయ్య పొగలు సాక్షిగా పొద్దు తిరగని పొన్న పూలు గట్లు తిరగని గన్నెర్లు సది తిరగని సంపెంగ వేనలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నెటి గంగా పెద్దెటి గంగా 12 హస్తాల భగరథి గంగా 9 హస్తాల దమకటి గంగా కౌసు గంగా రెడ గంగా రక్త గంగా నానకుండలో ఉండే నునుపల గంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెండ్లలో ఉండే తెప్పల గంగా గంగ నువ్వు లేనిదే గడి ఆగలేము శివునికి శివ పూజ నేడు పరమేశ్వరునికి క్షావలేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకు రోమ రోమలింగం కాలను గజలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్నభూత చంద్రం దాచుకుని నక్షత్రకన్న దాచుకుని 14 హస్తాలు ధరించిన మాంకాళ్ మాయన్న చిన్న ఇరభద్రక్క మసిదేవి దూలూరు లాచరు మతం పల్లి విధి మంగనాల సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురుది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేములవాడ సకం పేట విధి చాలా శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయకుమార్ కిన్నెర జయించిన ఆనందిషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన బుట్టినాది నా బులకు సుందరి కర్రవిచ్చిన కైలాసవతి దమరాణి డోలనది పంబలోని పంబాల చూడు నా బయలవానిది బెదల కట్ట నా సకలం సదరస బండ నా బ్యాగరింటిది లదిగంపన వడ్లవానిది బరిషన కమ్మరింటిది కొలిమిన సాలానే బొంగరాన్న సరసమైన వాటాన బాలుని బొంగరాన్న బొంగరం దాని బడుగంటనా మాదగింటి గూటానా పెద్దల నాటి పెద్దమ్మనంటి దండమారమ్మనంటి పల్లెమ్మనంటి ఏడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి అన్నలకక్క రూపంబు నల్లబోషనంటి గడలమ్మనంటి సూదులమ్మనంటి కనక అలా కట్ట వయసునంటి నా చిన్ని తమ్ముడు పీనుగుల మల్లన క్షరము 7 రక జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారు అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదేవిధంగా మా భూలోకంలో ఈ కులాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావు అనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెక్కి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం. ముందుగా అమ్మా, అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము. అమ్మా, నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి. నా ప్రజలందరూ నా బాలబాలికలందరూ నాకు సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాకలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు. వాళ్ళకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రాబాలకు. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా, కానీ మీరు మాత్రం నన్ను లెక్క చెయ్యకుంటున్నారా?